Hey, what's up guys? Welcome back to my channel Footsteps. సో గాయస్ తమ్నేల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మనం ఏ టాపిక్ మేము మాట్లాడబోతున్నాము అనేది. బట్ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే చాలామంది వరకు మెసేజ్ చేస్తున్నారు, కమెంట్స్ కూడా ఇస్తాం మనకంట నా గురించి. సో చాలా హ్యాపీగా అనిపించింది. బ్రో మంచిగా ఉన్నది కాంటెంట్, కీప్ గోయింగ్ అలాంటి మంచిగా చెప్తా అంటే ఇంకా కొంచెం మాకు నమ్మకం వచ్చింది. మేము అనుకున్నాం మమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేస్తారు, ఉంటాయి ఒక 2-3 వ్యూస్ ఎక్కువ వస్తాయి కావచ్చు అనుకున్నాం. కాబట్టి చాలామంది వరకు మెసేజ్ చేస్తున్నారు, మా కాంటెంట్ నచ్చుతున్నాయి, చాలా హ్యాపీగా అయితే ఉన్నది. సో ఇంకోటి చూపించాలి మీకు. మా ఇంటి ముందే చెరువు. సో అట్లా అనమాట వ్యూ. మార్నింగ్ కిరాకు ఉంటుంది. సో మూడు మంచిగా ఉన్నది అయితే తీస్తాను. సో యాక్చువల్గా నిన్నటి నుంచి నేను బెడ్ పైన ఉన్నా, బెడ్ రెస్ట్ లేదు తీసుకొని ఉన్నా. సో చెప్తా ముందు అసలు ఏం జరిగింది నాకు, ఏంటిది, ఇంకా పోయి జిమ్కి పోతానా పోనా అనేది చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసినాక మళ్ళీ కలుద్దాం. వేసుకో. సో గాయస్ చూసిలు కదా, అంటే మాట్లాడడానికి అంత ఓపిక ఏం లేదు. సో కొంచెం వీడియో డల్గా మాట్లాడితే ఏమనుకోకండి. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను ఆల్రెడీ స్క్వాడ్ లెగ్ ప్రెస్ పెట్టిన. సో నేను ఎగ్జామ్స్ తర్వాత నుంచి హెవీగా ఎప్పుడు లిఫ్ట్ చేయలే. సో ఇక నెక్స్ట్ టైంలో ఇక వీడియో షూట్ చేస్తున్నాం కాబట్టి సో వీడియో కోసం స్క్వాడ్ అయితే కొట్టిన. నేను ఫస్ట్ కొట్టింది అంతే మంచిగా రాలే. సో కెమెరా యాంగిల్ మంచిగా లేదు. సో ఫర్ దాట్ నేను ఇంకోసారి కొట్టిన. సో ఇంకోసారి కూడా అప్పటికే నాకు పుష్ అవుతలేదు. ఈవెందో వీడియో కోసం మంచిగా పుష్ చేసిన, ఇక స్క్వాడ్ కొట్టేసిన. అప్పటికే కొంచెం పిన్నింగ్ సెన్సేషన్ వస్తుంది కోర్లో. దాని తర్వాత ఇక లెగ్ ప్రెస్ కొట్టిన తర్వాత కూడా ఇట్స్ ఓకే అన్ని మొత్తం ఇక నాకు అర్థం అవుతుంది సంథింగ్ ఈజ్ హ్యాపెండ్. బట్ ఇక అది ఎంత సోర్నెస్, కోర్ మజిల్ ఏమైనా సోర్ అయిందేమో అని అనుకొని లైట్ తీసుకున్నా. బట్ ఎగ్జాక్ట్లీ వర్కౌట్ అయిపోయినా. అంటే నేను ఈవినింగ్ చేసి వచ్చి పడుకున్నా, మార్నింగ్ లేచిన. ఇక మార్నింగ్ నుంచి కొంచెం సెన్స్ అవుతూ వచ్చింది పెయిన్. సో అంటే యాక్చువల్గా కడుపులో పట్టుకున్నది. బట్ అది ఎట్లా సెన్స్ అయిందంటే, నాకు మార్నింగ్ నుంచి చిన్నగా ఈవినింగ్ దాకా చాలా మేజర్గా నొప్పి లేసింది. చాలా ఎక్కువ అంటే హెవీగా పెయిన్ వచ్చింది. సో హెవీగా పెయిన్ రావడం వల్ల ఇక డాక్టర్కి కన్సల్ట్ అయితే ఇంజెక్షన్స్ ఇచ్చిండు. అని చెప్పి హెవీగా లిఫ్ట్ చేయడం వల్లనే అయింది అదే అన్నాడు. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను బెల్ట్ పెట్టుకోలే, కోర్ స్టెబిలిటీ బెల్ట్ పెట్టుకోలే. ఎందుకంటే అది కోర్కి ఒక స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది, ఒక సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ నేను ఏంటంటే ఆ వీడియో కాన్సన్ట్రేషన్లో పడి బెల్ట్ గురించి నాకు రాలేదు. ఎందుకంటే 100 kgs 110 kgs స్క్వాడ్ కొట్టేది. కాకపోతే ఇక్కడ నాకు గ్యాప్ వచ్చిందని నేను మర్చిపోయినా. సో గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత ఫస్ట్ సెషన్ లెగ్ సెషన్ హెవీగా చేయొద్దు, హైపోట్రోఫీ సెషన్ నార్మల్గా చేద్దామని అనుకున్నా. కాకపోతే సమ్వేర్ నాకు అనిపించింది ఏంటంటే, అరే లేస్తాను కదా వెయిట్, షూట్ చేద్దాం వీడియో అని షూట్ చేసిన. ఏంటంటే కాంటెంట్ స్ట్రెస్లో కూడా ఉండే, అరే కాంటెంట్ కూడా పడాలి రా బాయ్ యూట్యూబ్లో అని. ఆ కాంటెంట్ స్ట్రెస్తో సమ్వేర్ నేను ఒక రాంగ్గా ఆలోచించి అయితే బెల్ట్ పెట్టుకోలే. ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టి మనం మెయిన్ టాపిక్కి వస్తే, అంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇట్స్ నాట్ టు ఇన్ఫార్మ్ దట్ ఐ హ్యావ్ ఇంజర్డ్. బట్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఇంజురీ అయినప్పటి నుంచి అంటే ఎవరికైతే తెలిసిందో మన ఫ్రెండ్స్లో కానీ మన బయట దోస్తుల్లో వాళ్ళందరూ కానీ, సో అందరి దగ్గర సిమిలర్ క్వశ్చన్, అంటే సేమ్ క్వశ్చన్ వచ్చేది ఏంటంటే, ఎందుకు జిమ్కి ఎందుకు పోవాలి, కండలు మనకు డబ్బులు ఇవ్వే కదా, ఏమైనా జిమ్ చేస్తే మనకి ఏమైనా పైసలు వస్తాయా అని చాలామంది అడిగిళ్ళు. బట్ వాళ్ళందరికీ నాకు చెప్పాలనిపించలే. బట్ ఐ వాంట్ టు టెల్ ద పీపుల్ హూ లిజన్ టు మీ. సో ఐ వాంట్ టు టెల్ యూ గైస్, నిజంగా మాట్లాడాలంటే ఈరోజు నేను మీ ముందున్నా అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ జిమ్. బికాస్ 2 years 3 years బ్యాక్ ఐఎమ్ నథింగ్, ఐఎమ్ కంప్లీట్లీ జీరో. నాకు మాట్లాడడం రాదు, అసలు నా కాన్ఫిడెన్సే ఉండదు. సో అలాంటి పర్సన్ నేను. సో దాని తర్వాత నేను జిమ్ జాయిన్ అయినప్పటి నుంచి ఐ బికేమ్ వెరీ కాన్ఫిడెంట్. నేను మాట్లాడగలుగుతా, నా పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టగలుగుతా. ఐఎమ్ నాట్ ఇంట్రోవర్ట్ ఎనీమోర్. ఎక్కడైనా మాట్లాడాలన్నా బిందాస్ మాట్లాడితే, ఎక్కడైనా లొల్లిలో పోయి ఏదైనా సార్ట్అవుట్ చేసుకోవాలన్నా కూడా డైరెక్ట్ పోయి మాట్లాడతాం. ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ వర్కౌట్ చేసి మజిల్స్ పెంచడం, ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్ హెల్త్.
The biggest transformation in me was not the physique I got. The biggest transformation was the person I became. సో గాయస్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో ఎక్కువ నేను లాగా తెలుసుకోలే. సో ఐ హావ్ ఇంజూర్డ్ అదొకటి చెప్పేసిన అండ్ నా మైండ్లో ఏం రన్ అవుతుంది అని అయితే చెప్పేసిన. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సో ఇట్లా లైక్లు షేర్లు కమెంట్లు చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా ఎనర్జెటిక్గా చేద్దాం వీడియోస్. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లెట్స్ గో.